హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రాజసాబ్ మూవీ కంప్లీట్ అయింది. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ మూవీ జస్ట్ ఓకే. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయినా సాధారణ ఆడియన్స్ అయినా ఈ మూవీ చూసిన తర్వాత ఒక విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. అదేంటి అనేది మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఫస్ట్ మనం స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో ప్రభాస్ పేరు రాజా. అయితే ప్రభాస్ గారికి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నానమ్మ గారికి ట్రైలర్ లో చూపించారు కదా, ఒక డిసీజ్ ఉంటది. అది పక్కన పెడితే సంజయ్ దత్ గారు ప్రభాస్ గారు వాళ్ళ తాతయ్య ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయిన వాళ్ళ తాతయ్యని వెతుక్కుంటూ ప్రభాస్ ఒక చోటకి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, అసలు ప్రభాస్ గారి తాతయ్యకి ఏం జరిగింది అనేదే ఈ మూవీ యొక్క సింపుల్ స్టోరీ. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రభాస్ ని ఈ విధంగా స్క్రీన్ మీద చూసి చాలా ఇయర్స్ అయింది. అంటే గతంలో వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి మూవీస్ లో ప్రభాస్ గారు ఎంత స్టైలిష్ గా అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తారో ఈ మూవీలో కూడా అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి ప్రభాస్ గారి ఎంట్రీ అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి 30 మినిట్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తది. మధ్యలో సంజయ్ దత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఉంటది, అది కూడా చాలా బాగుంది. అండ్ నాచే నాచే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ గా తీశారు. సెకండ్ హాఫ్ లో వీళ్ళు ఒక హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అంటే ట్రైలర్ లో చూపించారు కదా, వాళ్ళు హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఒక షాట్ ని ఆ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ. డైరెక్టర్ మనకి ఈ మూవీని ఏ విధంగా అయితే కావాలి అనుకున్నామో ఆ విధంగా ప్రెజెంట్ చేయలేదు. సెకండ్ నెగిటివ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా బాగోలేదు. అంటే ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కి అస్సలు మ్యాచ్ అవ్వదు. అంతేకాకుండా ఈ మూవీలో 3 హీరోయిన్స్ ని పెట్టారు. అసలు 3 హీరోయిన్స్ ని ఎందుకు పెట్టారో డైరెక్టర్కే తెలియాలి. ఇంకొక నెగిటివ్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇది విఎఫ్ఎక్స్ అని గ్రాఫిక్స్ అని మనకి క్లియర్ గా అర్థమైపోద్ది. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ లో ఈ సీన్స్ ని రియల్ లొకేషన్ లో తీయలేదు అని మనకి క్లియర్ గా అర్థమైపోద్ది. అయితే వీడియో స్టార్టింగ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ని అండ్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసే ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అదేంటి అంటే మనం ట్రైలర్ లో ఏ సీన్స్ అయితే చూసి ఈ మూవీని చూడటానికి వెళ్ళామో ఆ సీన్స్ ఈ మూవీలో లేవు. అంటే ట్రైలర్ లో మనం ఏ సీన్స్ అయితే చూసి ఈ సీన్స్ ని ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి అనుకుని ఈ మూవీ చూడటానికి వెళ్తామో ఆ సీన్స్ అన్ని కూడా ఈ మూవీలో లేవు. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇది జస్ట్ యావరేజ్ మూవీ. ఈ మూవీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకు అంటే ఇలాంటి ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసి చాలా ఇయర్స్ అయింది కాబట్టి. సాధారణ ఆడియన్స్ అయితే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు, బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాము. మూవీ నాట్ టూ గుడ్ అండ్ నాట్ టూ బ్యాడ్ ఆల్సో, జస్ట్ యావరేజ్ మూవీ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.